అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే 34వ భాగం. అరవింద్ నీడని చూసి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటే వెళ్ళి హత్తుకోవాలనిపించింది మేఘనాకి. అనుకున్నట్టుగానే పరిగెత్తింది గాని ఒక్కసారిగా బ్రేక్ వేసిన బండిలా అరవింద్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. బాస్, సుహా స్కూల్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇంకా నార్మల్ చైల్డ్ అయిపోతాడు సంతోషంగా చెప్పింది మేఘన. అరవింద్ గట్టిగా ఊపిరి వదులుతూ థ్యాంక్స్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అంటూ అలవాటుగా మేఘన తల మీద చేయేశాడు. మేఘన ఇబ్బంది పడుతూ ఒక అడుగు వెనక్కి వేసింది. అంత వేగంగా వచ్చిన అమ్మాయి మళ్ళీ ఎందుకు వెనక్కెళ్ళిందో అర్థం కాలేదు అరవింద్కి. బాస్, మీరొచ్చేశారుగా, ఇంక నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఏదో గుర్తొచ్చి సుహా దగ్గరికి వెళ్ళి క్యూటీపై మీ డాడీకి ఒక సీక్రెట్ చెప్పాలి. కాసేపు లోపల కూర్చుంటావా? డాడ్ వెంటనే వచ్చేస్తారు. సుహా గెడ్డం పట్టుకొని బతిమాలినట్టు అంది మేఘన. సుహా మొదట ఒప్పుకోలేదు, డాడీకే చెప్పే సీక్రెట్ ఏంటో విందామని. ఆ తర్వాత మేఘన అడగ్గా సరే అంటూ తలూపి లోపలికెళ్ళాడు సుహా. మేఘన అరవింద్ వైపు తిరిగి సీరియస్గా, బాస్, మీకో విషయం చెప్పాలి. ఏంటి అన్నట్టు చూశాడు అరవింద్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీని కొంచెం పెంచితే బాగుంటుంది. ఒక 12 మంది బాడీగార్డ్స్ ఉండేలా చూసుకోండి. అంటే ఎవరైనా ఏదైనా చేస్తారని కాదు, చేసేవాళ్ళు వచ్చే వరకు చూస్తూ ఉండరని తెలుసు. ఇంకా చెప్తూనే అరవింద్ వైపు చూసింది. అరవింద్ కోపంగా చిన్నగా తన వైపు అడుగులేశాడు. మేఘన భయపడుతూ తనకి తెలియకుండానే వెనక్కి నడిచింది. 2 అడుగుల దూరంలో గోడుంది. దాన్ని తగిలి ఆగిపోయింది. అరవింద్ గోడ మీద చెయ్యేసి మేఘనకి దగ్గరగా వంగుంటూ, ముద్దివ్వడానికి ఈ పొజిషన్ నీకిష్టమని చెప్పావు కదూ. నీకు కూడా గోడ సపోర్ట్ ఉంది నిలబడ్డానికి. నాకు నచ్చింది. అరవింద్ చాలా మామూలుగా అన్నాడు. ఈ పొజిషనా? ఇది నాకు నచ్చిందని నేనెప్పుడు చెప్పాను? మేఘన దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక ఆలోచిస్తూ అడిగింది. అయితే ఇప్పుడు చెప్పు, ఏ పొజిషన్ ఇష్టం? మేఘన 2 సెకండ్లు ఆలోచించింది. అరవింద్ నవ్వుకున్నాడు. మేఘన వెంటనే స్పృహలోకొస్తూ, మీరు నన్ను మాయ చేస్తున్నారు అంటూ తలదించుకుంది. చిన్నగా మేఘన చెవి దగ్గరకొచ్చి, నా గురించి వర్రీ అవుతున్నావా అడిగాడు అరవింద్. అంటే కంపెనీ బాస్ గురించి వర్రీ అవుతారు కదా చెప్పింది మేఘన. మేఘన కళ్ళల్లోకి చూస్తూ అరవింద్ ఇంకా దగ్గరకొచ్చి, ఒకసారి హగ్ చేసుకోవచ్చా గుసగుసగా అడిగాడు. అరవింద్ అంత దగ్గరగా ఉండేసరికి ఎంతో దూరం నుండి పరిగెత్తుకొచ్చినట్టు ఆయాసంగా అనిపిస్తుంది. చల్లని సముద్రంలో దూకితే తన ఒంటి వేడికి నీరంతా వేడెక్కుతుందేమో. మనసేమో సరే అంటుంది, బుద్ధేమో వద్దంటుంది. మేఘన ఆలోచనలు అరవింద్ ముందు తెరిచిన పుస్తకం లాంటిది. తన మనసుని మొత్తం చదివినట్టు అరవింద్కి తృప్తిగా అనిపించింది. మేఘనాకి కొంచెం దూరంగా వచ్చి, అయితే నా గురించి వర్రీ అవుతున్నావు. ఐఎమ్ సేఫ్ అని రోజు మెసేజ్ చేస్తాను స్ట్రైట్గా నిలబడి ఒక పాకెట్లో చేతి నుంచి చెప్పాడు అరవింద్. అప్పుడే మేఘన చేతిలో ఉన్న మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఛాలెంజ్, ఒప్పుకొని చూడు, ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు. వైఎస్ నుంచి మెసేజ్. వెంటనే స్క్రీన్ ఆఫ్ చేసి అరవింద్ని చూస్తూ, అవును, నాకు కూడా టెన్షన్ తగ్గుతుంది, అలాగే చెయ్యండి. మేఘన అంది కానీ మనసులో చిన్న అనుమానం కూడా కదిలింది. సుహా స్కూల్కి వెళ్తా అన్నాడు కాబట్టి హ్యాపీగా ఉంది. నీకు డిన్నర్ పార్టీ ఇవ్వాలి, కానీ నీకు కంఫర్ట్గా ఉండదని ఉండమని అడగట్లేదు. అరవింద్ కొంచెం బాధగా అన్నాడు. లేదు, నేనిప్పుడే వెళ్ళిపోవాలి. మీరిప్పుడు సుహాకి తోడుగా ఉన్నారు కదా, నేను వెళ్తాను అంటూ సుహాకి అరవింద్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘన. మేఘన తన ఇంటికి వెళ్ళిన కాసేపటికే అరవింద్ మెసేజ్ చేశాడు. ఇంటికి వెళ్ళిపోయావా? నేను సుహాతో కలిసి డిన్నర్ చేస్తున్నాను. ఆల్ ఈజ్ ఫైన్, నా గురించి వర్రీ అవ్వకు. మెసేజ్ చూసిన మేఘన, దేవుడా, జాగ్రత్తగా ఉండమని చెప్పాను. భర్త భార్యకి ఇచ్చినట్టు రోజు రిపోర్ట్ ఇవ్వాలా? రాక్షసుడు ఎప్పుడు అమ్మాయిల వెంట పడలేదంట. మన్మథ బాణాలు కాదు, బాంబులే వేస్తున్నాడు. మేఘన తిట్టుకుంటూ ఉంది. అరవింద్ మెసేజ్లు ఇంకా ఆగలేదు. సుహాని 2 రోజుల్లో స్కూల్లో జాయిన్ చేస్తాను. నువ్వు కూడా వస్తావని అనుకుంటున్నాను. దీన్నుంచి మేఘనాకి తప్పించుకోవటమే కుదరదు. ఓకే అని మెసేజ్ పెట్టి మంచం మీద వాలిపోయింది.
ఈరోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది. డైరెక్టర్ 2 డేస్ లీవ్ ఇవ్వటం, వాళ్ళు ఊరెళ్ళటం, సుహాని స్కూల్కి ఒప్పించటం, తీసుకెళ్లి జాయిన్ చేసేటప్పుడు తను కూడా ఉండటం. ఇదంతా అనుకోకుండా జరిగినట్టు అనిపించలేదు మేఘనాకి. అరవింద్ ఆడించే డ్రామాలోని తను జీవిస్తున్నట్టు అనిపించింది. అది కూడా ఫ్రీగా. అంతకుముందు వైఎస్ పంపించిన మెసేజ్ చూసింది. తను తప్పుగా చదవలేదు. అతన్ని ఒప్పుకొని చూడు, ఏం జరుగుతుందో చూద్దువు కాని. వైఎస్. దాని పక్కనే రాక్షసుడి మొహంతో నవ్వుతున్న ఎమోజీ. మేఘన వెంటనే కాల్ చేసింది. అతను వెంటనే కాల్ పికప్ చేయకుండా మేఘనాని ఏడిపించే ఉద్దేశంతో కట్ అయ్యే చివరి నిమిషం వరకు చూశాడు. ఆ ముందు కాల్ పికప్ చేశాడు. ఎక్కడున్నావు? అడిగింది మేఘన. లాస్ వెగాస్. బద్ధకంగా చెప్పాడతను. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? అడిగింది మేఘన. ఏ, దూరంగా ఉన్నానని ఇబ్బంది పడుతున్నావా? దగ్గరుంటే వచ్చి కలుద్దామనుకున్నావా? వెటకారంగా అన్నాడు. నా మీద ఎవరినైనా నిఘాకి పెట్టావా? మేఘన కోపంగా అడిగింది. అంత చీప్గా కనపడుతున్నానా? ఓకే, ఇవన్నీ నీకెలా తెలుసో నాకు తెలీదు. కానీ ఏం సాధిద్దామని? మేఘన తన కోపాన్ని అణుచుకుంటూ అంది. ఇట్స్ ఏ సీక్రెట్ బేబీ. మొన్న రాత్రి ఏం జరిగిందో అది మళ్ళీ జరగకూడదనుకుంటున్నా. అర్థమైందా? అంటూ ఫోన్ పెట్టేశాడు. మేఘన కోపంతో మంచం మీద గట్టిగా ఒక పిడికిలి విసిరింది. ఆ రాత్రి నుండి మేఘనాకి ప్రతిరోజు భయంగా, టెన్షన్గానే గడుస్తుంది. అతను సడన్గా కనిపించి మెంటల్గా ఎక్కడ టార్చర్ చేస్తాడో అని బాధపడుతుంది. అలా భరిస్తూనే షూటింగ్లో లాస్ట్ సీన్కి, లాస్ట్ డేకి చేరుకుంది మేఘన. ప్రపంచాన్ని నాశనం చేసే కాత్యాయని రోల్ చనిపోతుంది. అది చూసి దీక్షిత్ రోల్ కూడా చనిపోతుంది. అయితే కాత్యాయని రోల్ని చుట్టూ కొందరు చేరి చంపేయాలి. అదే సీన్. కానీ దాన్ని మార్చారు. కాత్యాయనినే ఆత్మహత్య చేసుకుంటుంది. దీక్షిత్ రోల్తో జరిగిన పరిచయం నుంచి చివరి వరకు గుర్తు తెచ్చుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మేఘన. ఆ వైఎస్ చేసే మెసేజులతో మేఘన మనసు అస్సలు కుదురుగా లేదు. చివరిదైన సీన్కి 1-2 టేకులు తీసుకుంది. 3వ టేకులోని అరవింద్ని తలుచుకుంటూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చేసింది. ఫైనల్గా షాట్ ఓకే అయింది. అంత బాగా వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. డైరెక్టర్ అయితే సంతోషపడిపోయాడు. కొంత జీవితం గడిచాక అరవింద్ని తలుచుకుంటూ అలాగే చనిపోతానేమో అనుకుంది మేఘన. మేఘన తన కాస్ట్యూమ్ మేకప్ తీయటానికని రూమ్లోకి వెళ్ళింది. అప్పుడే చతురా వచ్చింది. మిస్ మేఘన, మీరెంత బాగా చేశారో తెలుసా? నిజంగా జీవించేశారు. మీకోసం ఒక చిన్న వార్త మోసుకొచ్చాను. రేపు భూమి వరుణ్ గారి ఎంగేజ్మెంట్ పార్టీ అంట. వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. మనకి పిలుపొస్తుంది. మేఘన చెవిలో మాటేసి వెళ్ళిపోయింది చతుర. బయట ఈ రూమర్ని స్ప్రెడ్ చేసిన యాక్ట్రెస్ చిన్నగా తన ఫోన్ తీసి లీలాకి మెసేజ్ చేసింది. ఇక్కడ రూమర్ మొత్తం స్ప్రెడ్ చేసేశాను. దేవుడు మన వైపు ఉంటే అంతా మంచి జరుగుతుంది. టైప్ చేసి పంపించిందామే. అదే సమయానికి రష్యాలోని మిచెలిన్ 3 స్టార్ హై క్లాస్ రెస్టారెంట్లో కిచెన్ క్రూ అంతా చాలా బిజీగా ఉంది. అప్పుడే ఎగ్జిక్యూటివ్ చెఫ్ సడన్గా ఒక మెసేజ్ రిసీవ్ చేసుకున్నాడు లాస్ వెగాస్ నుంచి. అది చూడగానే ఎక్కడ పని అక్కడ ఆపేసి తన యాప్రాన్ తీసి తన పక్కనున్న అసిస్టెంట్కి ఇచ్చేశాడు. గైస్, నేను అర్జెంటుగా బయటికెళ్ళాలి. బయటికి అంటే మన దేశం నుంచే బయటికి. బెంగళూరు వెళ్తున్నాను. మొత్తం మీ మీద వదిలేసి వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా చూసుకోండి చెప్పాడతను. మిగతా చెఫ్స్ అందరూ షాక్ అయ్యారు. ఎవరికైనా ఆ ఎగ్జిక్యూటివ్ చెఫ్ దొరకాలంటే 6 నెలల ముందే రిజిస్టర్ చేసుకోవాలి. అలాంటిది మెసేజ్ చూడగానే అప్పటికప్పుడు బయలుదేరాడు. ఉన్న చెఫుల్లో ఒకరు ఆతృతగా అడిగారు, సార్, ఎవరికి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి ఇంతగా హడావుడి పడుతున్నారు? నన్ను ఎక్కువగా ప్రశ్నలు వేయకండి. అందులో నాకు తెలిసింది ఒకరే, మేఘన అన్నాడతను. మేఘనానా అంటూ ఒకరికొకరు గందరగోళంగా చూసుకున్నారు. మేఘన కాస్ట్యూమ్ చేంజ్ చేసి మేకప్ కూడా తీసేసి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళబోతుండగా చతురా వచ్చింది. మేడం, మీకొక లెటర్ వచ్చింది. పింక్ కలర్లో ఉంది. లవ్ లెటర్ అంట. ఇందులో ఉన్నది మొత్తం బయట ఉన్న క్రూ టీం అంతా చదివేశారు. అంటే నేను కూడా విన్నాను. అభిమానే కదా పంపించింది అని మన యాక్టర్స్లో ఒకరు చదివారు. మేఘన విచిత్రంగా చూస్తూ ఆ లెటర్ తీసుకుంది. అది పింక్ కలర్లో ఉంది. ఒక కార్నర్లోని వైఎస్ అని రాసుంది. తను చదవటం మొదలెట్టింది. ఐ లవ్ యూ డార్లింగ్. నువ్వంటే నాకెంత ఇష్టమంటే
పందికొక్కుకి బియ్యమంతా, పిల్లికి చేపలంతా, పంది బురదలో పొర్లినంత, కుక్కకిష్టమైన ఎముకంతా. ఆ తర్వాత మేఘన చదవలేకపోయింది. పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంది. పక్కనే ఉన్న చతుర, మేడం, ఈ లెటర్ని అందరూ చదివారు. భూమి మేడంకి మీకు పోటీ కదా. భూమి మేడంకి వరుణ్ సార్ చాలా మంచి గిఫ్ట్ ఇస్తారంట. ఆ తర్వాత వాళ్ళ ఎంగేజ్మెంట్. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్తో పోలిస్తే ఏం గిఫ్ట్ వస్తుందో అని అందరూ పోలుస్తున్నారు. మేఘన గట్టిగా నవ్వేసి నిట్టూర్చింది. చతుర, ఏం జరుగుతుందో ఎవరం ఏమీ చెప్పలేము. నన్ను వాళ్ళెప్పుడు అవమానించాలనే చూస్తారు. దాందేముంది. షూటింగ్ అయిపోయింది. సెలబ్రేషన్ పార్టీ రేపు రాత్రి కదా. ఆ తర్వాత భూమి ఎంగేజ్మెంట్ పార్టీ. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండనివ్వు నన్ను చెప్పి వెళ్ళిపోయింది మేఘన. సెలబ్రేషన్ పార్టీ టైం రానే వచ్చింది. మేఘన మెరూన్ కలర్ ఫుల్ ఫ్రాక్లో ఉంది. డిన్నర్ పార్టీ ఇంపీరియల్ 6 స్టార్ హోటల్లోని. మేఘన కొంచెం ముందుగా వచ్చింది. క్రూ టీం మొత్తం హార్ట్ షేప్ బెలూన్స్, రెడ్ రోజెస్ తోటి డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. అది నిజంగా మూవీ ఎండింగ్ సెలబ్రేషన్లా లేదు. భూమి వరుణ్ల ఎంగేజ్మెంట్ పార్టీలానే ఉంది. మేఘన చిన్నగా లోపలికి నడవబోతుండగా చతుర చూసి గబగబా వచ్చి మేఘన చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. న్యూస్ రిపోర్టర్సే కాదు, ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్స్ కూడా ఉన్నారు. ఒకవైపు టేబుల్ మీద చాలా వరకు భూమికి సంబంధించిన గిఫ్ట్స్, బొకేస్ ఉన్నాయి. ఒక చిన్న బొకే మీద మేఘన చూపు పడింది. దానిమీద మేఘనాస్ ఫ్యాన్స్ క్లబ్ అని రాసింది. నాకు కూడా ఫ్యాన్స్ క్లబ్ ఉందా? మనసులో నవ్వుకొని ఆ చిన్నదానికి పొంగిపోయింది మేఘన. మరి కాసేపటికి స్టేజ్ మీద డైరెక్టర్, స్క్రీన్ రైటర్, ఫైటింగ్ మాస్టర్ అందరూ వాళ్ళ స్పీచెస్ ఇచ్చారు. మూవీకి సంబంధించిన సెలబ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత భూమి వైట్ డ్రెస్లో వచ్చింది. పెళ్లి కూతుర్లో ఉన్న తన్ని తీసుకెళ్లి స్టేజ్ ఎక్కించారు తనతో పాటు ఉన్న కో యాక్టర్స్. మరి కాసేపటికి వరుణ్ వచ్చాడు. మేఘన, చతుర పార్టీలోని ఒక మూలగా చివరికి కూర్చొని ఉన్నారు. భూమి అసిస్టెంట్ యాక్టర్ మేఘనని చూసి ఇంకో నలుగురితో అక్కడికొచ్చింది. మిస్ మేఘన, మీ బాయ్ ఫ్రెండ్ రాలేదా? మీకోసం ఏమీ తీసుకురాలేదా? అయినా ఈ లెటర్ ఉందిగా. గట్టిగా అంటూనే పాకెట్లో నుంచి నిన్నటి పింక్ లెటర్ బయటికి తీసింది. చతురాకి దాన్ని చూడగానే ఏడుపొచ్చింది. సారీ మేఘన మేడం, దాన్ని నేను పడేయటం మర్చిపోయాను. అసలు మీకివ్వకుండానే చింపేయాల్సింది అంటూ ఏడుపు మొదలెట్టింది. మేఘన వాళ్ళ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి చతురానే, పర్వాలేదు, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అంటూ ఓదార్చింది. వెనకాలే ఉన్న 2-3 రిపోర్టర్స్ మాత్రం ఆ లెటర్ని ఫొటోస్ తీసుకున్నారు. అందరూ చదివి నవ్వారు. ఇదంతా జరుగుతుండగానే స్టేజ్ మీద వరుణ్ కనిపించాడు. చుట్టూ ఉన్న అందరూ వరుణ్ణి వాళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్పమని బలవంత పెడుతున్నారు. క్లాప్స్ కొడుతున్నారు. నేను 5 సంవత్సరాల క్రితం భూమిని చూశాను. వనంలో దేవకన్యలా కనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను ఎలాగైనా తన్నే పెళ్లి చేసుకోవాలని. అలా చెప్పుకుపోతున్నాడు వరుణ్. భూమి ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడిపోతుంది. చతుర మేఘన మొహం చూసింది. మేఘన ప్రశాంతంగా అలానే కూర్చునుంది. అప్పుడే గుమ్మం దగ్గర హోటల్ మేనేజర్ ఎవరినో తీసుకొచ్చినట్టు కనిపించింది. అందరూ ఒక్కసారిగా అటువైపు చూశారు. అతను మిస్టర్ డేనియల్, టాప్ 10 పొజిషన్లో ఉన్న గ్రేటెస్ట్ చెఫ్. అతన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. వరుణ్ పిలిపించాడు. రిపోర్టర్స్ అందరూ అతన్ని లైవ్లో చూడటం మొదటిసారి కాబట్టి వాళ్ళ కెమెరాస్కి పని చెప్పారు. మిస్టర్ డేనియల్ డైరెక్ట్గా స్టేజ్ మీదకెళ్ళి భూమిని, వరుణ్ని విష్ చేసి ఉన్న వాళ్ళందరూ మంచిగా డిన్నర్ని ఎంజాయ్ చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడాయన. అతన్ని చూడగానే మేఘనాకి ఏడుపొచ్చింది. మిస్టర్ డేనియల్, అతని చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి. కానీ అది వరుణ్ పిలిపించాడు. ఇంకా తినాలనిపించలేదు. మరి కాసేపటికి హోటల్ మేనేజర్ ఇంకొకరిని తీసుకునొచ్చాడు. అతను మిస్టర్ క్యాలీ, టాప్ 5లో ఉన్న గ్రేట్ చెఫ్. అందరూ భూమి అదృష్టాన్ని చూసి కుళ్ళుకున్నారు. అతన్ని చూడగానే మిస్టర్ డేనియల్ పరుగు పరుగునొచ్చి చేతినందుకున్నాడు. మిస్టర్ క్యాలీ స్టూడెంటే మిస్టర్ డేనియల్. వరుణ్ ఇలా 2 చెఫ్స్ని పిలుస్తాడని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ సంతోషంతో కేకలు పెడుతున్నారు. మిస్టర్ క్యాలీ కూడా స్టేజ్ మీదున్న 2ని విష్ చేసి కుకింగ్ ఛాంబర్ వైపు వెళ్ళిపోయాడు. అందరూ ఆనందంతో ఉర్రూతలూగుతున్నారు. మేఘన, చతుర మాత్రం ఓ మూలగా కూర్చొని
చతుర ఏడుస్తుంటే మేఘన ఓదారుస్తుంది. చతుర ఆ లవ్ లెటర్ బయట పెట్టినందుకు ఇంకా బాధపడుతూనే ఉంది. మధ్య మధ్యలో మీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? ఇలా మనకి ఎవరైనా చెఫ్ వస్తే బాగుండు కదా. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగున్నా సరే నేను అస్సలు తినను. ఎంత అవమానం జరిగింది అంటూ ఏడుస్తుంది. మేఘన భుజం మీద తడుతూ ఓదారుస్తుంది. వరుణ్ కొంచెం గందరగోళంలో ఉన్నాడు. మిస్టర్ డేనియల్ని తనే పిలిచాడు. కానీ మిస్టర్ క్యాలీ ఎలా వచ్చాడో తనకి తెలీదు. కానీ ఆ విషయం చెప్పే అవకాశం భూమి ఇవ్వలేదు. అందరూ వరుణే పిలిచాడని అనుకుంటున్నారు. ఈ సమయంలో గట్టిగా చెప్పటం వరుణ్కి అవమానంలా అనిపించింది. మరి కాసేపటికి మళ్ళీ వచ్చాడు హోటల్ మేనేజర్ ఇంకో చెఫ్ని తీసుకుని. అతను మిస్టర్ రాబిన్. టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఓన్లీ ఎంగేజ్మెంట్ పార్టీకి మిస్టర్ రాబిన్ని కూడా పిలిచారంటే భూమి మనసు ఆకాశంలో తేలిపోతుంది. వరుణ్ కాస్త సర్దుకొని తన తండ్రి అరేంజ్ చేసుంటాడు అనుకున్నాడు. మిస్టర్ రాబిన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ నోరు తెరిచేశారు. రాబిన్ కూడా ఇందాకటి వాళ్ళలాగే స్టేజ్ మీదకెక్కి ఇద్దరిని విష్ చేసి కుకింగ్ ఛాంబర్కి వెళ్ళిపోయాడు. మిస్టర్ రాబిన్ చాలా ఓల్డేజ్ అతను. డానియల్ క్యాలీ వచ్చి ఇద్దరూ చేతులు పట్టుకుని తీసుకెళ్లారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే క్యాలీ రాబిన్కి స్టూడెంట్ అని. భూమి ఎంగేజ్మెంట్ పార్టీకి వరుణ్ గురు శిష్యులందరినీ తీసుకొచ్చాడని అందరూ మురిసిపోయారు. మరి కాసేపటికి డిన్నర్ స్టార్ట్ అయింది. చతుర ఏడుపు ఆపనే లేదు. మేఘన ఓదార్చటము ఆపనే లేదు. డిన్నర్ ఏర్పాట్లు మొత్తం రెడీ అయ్యాయి. అందరూ వారి వారికి కేటాయించిన టేబుల్స్ చుట్టూ కూర్చున్నారు. మేఘన చతుర మాత్రం ఆ మూలకే కూర్చున్నారు. రాబిన్కి అటూ ఇటూ డానియల్ క్యాలీ నిల్చునున్నారు. ఒక రిపోర్టర్ రాబిన్ని కొన్ని ప్రశ్నలు అడిగే ఉద్దేశంతో ఆతృతగా ముందుకొచ్చాడు. రాబిన్ వద్దన్నట్టు చెయ్యడ్డు పెట్టాడు. మీ అందరికీ వరల్డ్లోనే గ్రేటెస్ట్ ఐటమ్స్ అన్నీ మేము ముందుంచాము. నేను మిస్ మేఘన తరపునొచ్చాను. ఈ ఇద్దరు నా స్టూడెంట్స్. నాకు ఇక్కడికొచ్చే వరకు తెలీదు వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారని. మీరడిగే ప్రశ్నలకి టైం కేటాయించాలంటే మిస్ మేఘనాని అడగాలి. ఆవిడ ఓకే అంటే మేం కంటిన్యూ చేస్తాం. ఈ మాట వినగానే భూమికి కళ్ళు తిరిగినంత పనైంది. వరుణ్ డానియల్ని మాత్రమే పిలిచాడు. క్యాలీ రాబిన్లు ఎలా వచ్చారో తెలీదు. అర్థం కాని అయోమయంలో ఉన్నాడు. అందరూ మేఘన వైపు ఆశ్చర్యంగా విచిత్రంగా చూస్తున్నారు. రిపోర్టర్ వెళ్ళి మేఘనాని ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు తను కనుక నో అంటే అందరి శాపనార్థాలకి గురవ్వాల్సి వస్తుందని సరే అని తలూపింది. చతుర ఏడవటం మర్చిపోయి నోరు తెరుచుకుని అలానే చూస్తుంది. మేఘనాకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తానికి ఫుడ్ తినటానికి రాబిన్ని వరుణ్ అరేంజ్ చేయలేదు కాబట్టి హాయిగా తినొచ్చు అనుకుంది. అలా పార్టీ అర్థం కాని మిస్టరీతో ముగిసింది. మేఘన ఫుల్లుగా తినేసి ఆ రాత్రికి తన అపార్ట్మెంట్కి వచ్చేసింది. మంచి నిద్రలో ఉండగా తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. మేఘనాకి ఫోబియా పట్టుకుంది. తలుపు చప్పుడు వినగానే వణికిపోతుంది. విసుగు కూడా వస్తుంది. ఇంత రాత్రి వేళ ఎవరయ్యుంటారులే అని వాళ్ళే కొట్టి వెళ్ళిపోతారనుకుంటూ పడుకుంది. తలుపును కొడుతూ చిన్నగా బ్యూటీ బ్యూటీ తలుపు తీయొకసారి చిన్నగా అరుస్తున్నాడు సంజయ్. మేఘన ఉలిక్కిపడి లేచి గబగబా వెళ్ళి తలుపు తెరిచింది. లోపలికి రమ్మని పిలవకుండానే మేఘనాని తోసుకుంటూ లోపలికొచ్చాడు సంజయ్. ఏమైంది ఇంత రాత్రిపూట? సుహా బానే ఉన్నాడా? అడిగింది మేఘన. వదినా, ఇంత మోసం చేస్తావనుకోలేదు. సంజయ్ అనగానే మేఘనాకి ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా ప్రొఫెషనల్ పార్టీలకే వెళ్తూ ఉంటాము. డానియల్, క్యాలీ, రాబిన్ వీళ్ళందరి ఫుడ్ ఐటమ్స్ నువ్వు ఒక్కదానివే తిన్నావు. సంజయ్ అనగానే మేఘనాకి అర్థమైంది. సంజయ్ భోజన ప్రియుడు. ఏదేమైనా సంజయ్ తనకి బాస్. కూర్చోపెట్టి ఏదైనా పెట్టాలి. సంజయ్కి కూర్చోమని సోఫా చూపించి ఫ్రిడ్జ్లో ఉన్న చిలకడ దుంపలతో చేసిన కేక్ తీసుకుని వచ్చింది. ఆ బాక్స్ పట్టుకొని తినుకుంటూ కూర్చున్నాడు సంజయ్. పక్కనే మేఘన కూర్చుంది. మీవి ప్రొఫెషనల్ పార్టీస్, దాంట్లోని ప్రాఫిట్స్ ఉంటాయి. అది వదిలేసి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కోసం వస్తానంటావా? మేఘన నవ్వుతూ అంది. ఎప్పుడు ప్రాఫిట్టేనా? అప్పుడప్పుడు ఇలా రుచులు చూసి అనుభవించాలి. నీకు తెలీదు. అసలు మొన్ననే అన్న రాబిన్ని పిలిచి పార్టీ ఇచ్చాడు. ఎందుకా అనుకున్నాను. ఏదో డీల్ మాట్లాడాడు. ఇంట్లో ఒక్కసారి నా కోసం వండించమంటే వండించలేదు. నీకోసమైతే పంపించాడు.
సంజయ్ తింటూ మామూలుగా చెప్పాడు. ఆశ్చర్యపోవటం మేఘన వంతైంది. టాప్ 1 పొజిషన్లో ఉన్న రాబిన్ని అరవింద్ పంపించారా? మనసులోనే అనుకుంటూ ఆశ్చర్యపోతుంది. తనకివాళ ఎదురైన సందర్భాలన్నీ చాలా విచిత్రంగానే ఉన్నాయి. దేన్ని పోల్చుకోలేకపోతుంది. దేని గురించి ఆలోచించలేకపోతుంది. అప్పుడే మేఘనా ఫోన్ బ్లింక్ అయింది. అసలే గాసిప్స్ అంటే చాలా ఇష్టమైన సంజయ్ మేఘనా కంటే ముందే మేఘనా ఫోన్లోకి తొంగి చూశాడు. సంజయ్ వైపు సీరియస్గా చూసింది మేఘన. వదినా అన్నే కదా మెసేజ్ చేసింది, చూస్తే ఏంటి? సంజయ్ అంటూ తింటూనే ఉన్నాడు. నువ్వీసారి వదిన వదిన అనకు, మేఘన అని పిలు. మేఘన విసుక్కుంది. సరే వదినా అన్నాడు సంజయ్. రాబిన్ని అన్నయ్య పంపించాడని తెలుసు, మరి క్యాలీని ఎవరు పిలిచారు? మొబైల్ చూస్తున్న మేఘనాని సంజయ్ అడిగాడు. మేఘన ఏమీ మాట్లాడలేదు. మొబైల్లో 2 మెసేజ్లున్నాయి. ఒకటి అరవింద్ నుంచి, ఇంకోటి వైఎస్ నుంచి. హౌ వాజ్ ది డిన్నర్? ఇద్దరు సేమ్ మెసేజ్, సేమ్ టైం. మేఘన షాక్ అయింది. ఇవాళ షాకుల మీద షాకులకి గుండె ఆగిపోతుందేమో అనిపించింది. మరో 2 సెకండ్లకి మళ్ళీ 2 మెసేజ్లు వచ్చాయి. ఏ ఫుడ్ ఐటెం బాగుంది? వైఎస్ నుంచి. నీకు ఏది బాగా నచ్చింది? అరవింద్ నుంచి వచ్చింది. దేవుడా, ఇద్దరు దూరంగా ఉండి ఒకటే టీంగా పంపించడానికి వీలవుతుందా? ఇద్దరూ కానీ ఒకరికొకరు తెలుసా? ఇంకా ఎవరు పంపించారు ఈ టైంలోని? సంజయ్ అడిగాడు. మేఘన వెంటనే ఫోన్ని దాచిపెట్టింది. ఎవరూ తన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడానికి ఇద్దరి పేర్లు మార్చాలనుకుంది మేఘన. వెంటనే వైఎస్ నేమిని ఆలు బ్రింజల్గా మార్చింది. అరవింద్ నేమిని క్యాబేజ్గా మార్చింది. సంజయ్ బ్రెయిన్లో గాసిప్స్ మోడ్ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఓ కన్ను అటువైపు వేస్తూనే ఉన్నాడు. ఈ ఆలూలు క్యాబేజీలు ఏంటో అర్థం కాలేదు సంజయ్కి. మెషిన్ కంప్లీట్ అయింది. కేక్ సగం తిన్నాడు, ఇంకా సగం ఉంది. దాన్ని ప్యాక్ చేసి ఇవ్వమని అడిగాడు. వెళ్తూ వెళ్తూ నీకేం డిషెస్ నచ్చాయి అడిగాడు సంజయ్. మేఘనాకి కళ్ళు తిరిగి పడిపోవాలనిపించింది. ఇది 3వ సారి. ప్లీజ్, చాలా లేట్ నైట్ అయిపోయింది, ఇంకింటికెళ్ళు. సంజయ్ని తరిమేసింది మేఘన. ప్లాటినం ప్యాలెస్లో. సంజయ్ స్టడీ రూమ్ డోర్ని ఓపెన్ చేసి చిన్నగా తొంగి చూశాడు. అన్నా, నేనొచ్చేశాను. నీకోసం నా లైఫ్ని రిస్క్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను హుషారుగా చెప్తున్నాడు సంజయ్. అరవింద్ టేబుల్ మీదున్న డాక్యుమెంట్స్ గుట్టని సంజయ్ మొహాన్ని చూసి తలదించుకున్నాడు. సంజయ్ షర్టు చేతులు పైకనుకుంటూ, పుదీన ఎంత మంచిది తెలుసా అన్నా? నా కోసం చిలకడదుంప కేక్ తీసుకుని వచ్చింది. అసలు నాకొద్దన్నాను, తిను తిను అని బలవంతం చేసింది. ఏం చేయను, కూర్చొని సగం తిన్నాను, మిగతాది ఇంటికి తీసుకెళ్ళమనిచ్చింది. అరవింద్ ఏమీ మాట్లాడలేదు. అన్నా, నీకు మంచి ఇంపార్టెంట్ విషయం ఉందని చెప్తే వినవే? అది నీకు తెలియాలంటే రాబిన్ని మళ్ళీ పిలిచి నా కోసం ఉండమని చెప్తావా? అలా అయితేనే చెప్తాను. సంజయ్ ఆఫర్ చేశాడు. అరవింద్ ఏమీ పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. నీకు తెలుసుకోవాలని లేదా? సరేలే, నేను చెప్పను. సంజయ్ అరవింద్నే చూస్తున్నాడు. 1 సెకండ్ అయింది, 2 సెకండ్స్, 3 సెకండ్స్. అరవింద్లో మార్పే లేదు. అరవింద్ ఏ విషయాన్నైనా 3 సెకండ్లకి మించి పొట్టలో దాచుకోలేడు. సరేలే, మనమిద్దరం బ్రదర్స్ కదా, నీకు కాబట్టి చెప్పేస్తాను. వదిన్కి ఆ పిచ్చి పిచ్చిగా లవ్ లెటర్ రాసింది, క్యాలీని పిలిచింది ఎవరనుకుంటున్నావు? ఆ వైఎస్. వాడు సేమ్ నువ్వు మెసేజ్ చేసినప్పుడే చేశాడు. వదిన కోసం మీ ఇద్దరి గుండె ఒకేలా కొట్టుకుంటూ ఉన్నట్టుంది చెప్తూ అరవింద్ మొహం గమనించాడు. ఆహా, ఏదైనా మార్పుంటేగా. అన్నా, చెప్పేది వింటున్నావా? ఆల్రెడీ అతను యాక్షన్లోకి దిగిపోయాడు. ఇప్పుడు చెఫ్ని దించాడు, రేపు అతనే వస్తాడు. నీ భార్యని నువ్వు కాపాడుకోవా అడిగాడు సంజయ్. తల దించుకున్న అరవింద్తో మళ్ళీ సంజయ్యే చెప్పాడు. అన్నా, వాడిని ఓడించాలంటే 2 విషయాలున్నాయి. ఒకటి, నువ్వు వదినికి దగ్గరైపోవాలి, వాడు తొందరగా రాలేడు కదా. ఇంకొకటి మన సుహా. అరవింద్ రిలాక్స్డ్గా చేతిని టేబుల్ మీద పెట్టి వేళ్ళని విరుచుకుంటూ, ఇప్పటి వరకు లాక్కొచ్చిందెవరు? నేనే కదా. నువ్వేమీ టెన్షన్ పడకు, వెళ్ళు. అరవింద్ సంజయ్ వైపు చూస్తూ అన్నాడు. మూవీ షూటింగ్ అయిపోయి సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత వరుసగా 3 రోజులు ఇంట్లోనే పడుకుంది మేఘన. వండుకోవటం, తినటం, పడుకోవటం, ఈ 3 తప్ప ఈ 3 రోజుల్లో ఏమీ చేయలేదు. 3వ రోజు రాత్రి మేఘన సెల్కి మెసేజ్ వచ్చింది.
మేఘన, రేపు నువ్వు ఫ్రీగానే ఉంటావు కదా? సుహాని రేపు స్కూల్కి తీసుకెళ్ళాలి. తన పేరు మార్చుకున్న క్యాబేజ్ నుంచి వచ్చింది ఆ మెసేజ్. మేఘన దాన్ని 2-3 సార్లు చదివింది, కానీ రిప్లై ఏమీ ఇవ్వలేదు. మేఘనని వైఎస్ సరదాగా ఏడిపిద్దామని మాత్రమే అనుకోవట్లేదు, భయపెట్టి బెదిరించాలనుకుంటున్నాడు. అతను చాలా దూరంలో ఉన్నా సరే అతని బెదిరింపులకి భయమేస్తుంది మేఘనాకి. మేఘన తన మొబైల్ తీసుకుని కాంటాక్ట్ లిస్ట్లోని చాలా రోజుల నుంచి చేయని ఒక ఫోన్ నెంబర్ కోసం వెతికింది. ఒక నెంబర్కి కాల్ చేసి, హలో సోనీ అంది. అవతలి వైపు నుండి గట్టిగా మేఘన అక్క అంటూ అరుపు వినిపించింది. ఎలా ఉన్నావు సోనీ? మేఘన అడిగింది. ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నేను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నిసార్లు గుర్తొచ్చావో. గతాన్ని మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తాను అన్నావు, అందుకే నేను నీకు ఫోన్ చేయలేకపోయాను. అవతల వైపు నుండి సోనీ చాలా బాధగా అంది. పిచ్చి పిల్ల, నేను మర్చిపోయినట్టు నటిస్తున్నాను, కానీ నిజంగా మర్చిపోయాను అనుకుంటున్నావా? మేఘన అంది. అదేంటక్కా అలా మాట్లాడుతున్నావు? సోనీ బాధగా అంది. ఇన్ని రోజులు ఎలాగో ఉన్నాను, కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మేఘన చెప్పగానే సోనీ, అడుగక్క, నాకు తెలిసిందంతా చెప్తాను అంది సంతోషంగా. అది మీ బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు? ఈ మధ్య ఏమన్నా కొత్తగా చేస్తున్నట్టు అనిపిస్తుందా? మేఘన అడిగింది. అవునక్క, ఈ మధ్య కొంచెం వింతగా అంటూ ఆపింది సోనీ. మేఘనాకి భయం వేసింది. సోనీ, చెప్పేదంతా ఒకేసారి చెప్పు, నన్ను టెన్షన్ పెట్టకు అంది మేఘన. అది ఏంటంటే, మొన్న రాత్రంతా కూర్చొని బాస్ మీకోసం లవ్ లెటర్ రాశారు. అది తెల్లారే వరకు రాస్తూనే ఉన్నారు. పక్కనున్న డస్ట్బిన్ మొత్తం నిండిపోయింది. చివరికి మరో 2 హెల్ప్ తీసుకొని లవ్ లెటర్ రాశారు. సోనీ చెప్తూ మేఘన ఎంతగా సిగ్గుపడుతుందో ఊహించుకుంది. సోనీ, ఇలాంటివి చెప్పమని చెప్పానా? ఇంకేం లేవా చెప్పడానికి? మేఘన విసుక్కుంది. అక్క, నీకు సంబంధించిన విషయమే కదా చెప్పమన్నావు, అది నీకే కదా రాసింది, అందుకే చెప్పాను. సోనీ అన్న మాటలకి మేఘన స్థిమితపడింది. సరే, దీని తర్వాత చెప్పే ఏమన్నా ఉన్నాయా అడిగింది మేఘన. పెద్దన్న చాలాసార్లు మన దేశానికి వచ్చేద్దామని ప్రయత్నించారు, కానీ అన్న మీద నిఘా ఎక్కువైందంట. ఈసారి అన్నీ చూసుకుని ఖచ్చితంగా మన దేశానికి వచ్చేస్తా అంటున్నాడు. మేఘనాకి ఆ మాట వినగానే అరవింద్ కోసమేమో అనిపించింది. సరే, ఏదైనా అనుమానించేలా అనిపిస్తే నాకు వెంటనే రిపోర్టు చెయ్యి చెప్పింది మేఘన. అక్క, అలా చేస్తే మోసం చేసినట్టు కాదా అడిగింది సోనీ. సోనీ, నువ్వు ఓన్లీ మీ బిగ్ బాస్ని గమనిస్తూ ఉండు, లేదంటే నిన్ను రక్షించిన ఈ మేఘన బతికుండదు. మేఘన అనగానే సోనీ కంగారు పడుతూ, అక్క అలా అనకు, నువ్వు నన్ను రక్షించావని నాకు బాగా గుర్తుంది, నేనెప్పుడు నీకే హెల్ప్ చేస్తాను. మేఘన సరే అంటూ ఫోన్ పెట్టేయబోయింది. అక్క అక్క, నువ్వింకా తిరిగి రావా ఇక్కడికి? సోనీ అడిగింది. నేనసలు ఎందుకు బ్రతికున్నానో, ఎవరి కోసం బ్రతికున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వు నా కోసం ఎదురు చూడకు చెప్పి ఫోన్ పెట్టేసింది మేఘన. మేఘనాకెందుకో తనంతట తానే వెళ్ళి గోతులో పడినట్టు అనిపించింది. సోనీతో కాల్ మాట్లాడిన తర్వాత పెద్దగా మేఘనాకి ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకలేదు. అతనే గనక దేశానికి వచ్చే ఛాన్స్ దొరికితే వదులుకోడు, వెంటనే వచ్చేస్తాడు. మేఘన గాఢంగా ఊపిరి పీల్చుకొని వెంటనే అరవింద్కి మెసేజ్ చేసింది. సారీ అరవింద్ గారు, రేపు నాకు చిన్న పనుంది, రాలేననిపిస్తుంది. ప్లీజ్ సుహాని ఎలాగో ఒప్పించి మీరే తీసుకెళ్ళండి. ఐఎమ్ సారీ. మెసేజ్ సెండ్ చేసి వెంటనే ఫోన్ని దూరంగా విసిరికొట్టింది. అరవింద్ ఇచ్చే రిప్లైని చూడాలనుకోలేదు. రెండో రోజు ఉదయం ప్రైవేట్ కిండర్ గార్డెన్ స్కూల్ దగ్గర చాలామంది పిల్లలు తల్లుల్ని విడవలేక ఏడుస్తూ ఉన్నారు. సుహా మాత్రం అరవింద్ పక్కన ధైర్యంగా నిల్చొనున్నాడు. చాలామంది సుహాని చూపెట్టి అలా ఉండాలంటూ వాళ్ళ పిల్లల్ని లోపలికి లాక్కెళ్తున్నారు. కొంతమంది తండ్రులైతే ఏడ్చే పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి క్లాస్ రూమ్లో పడేసి వస్తున్నారు. సుహాని ఎగ్జాంపుల్గా చూపెట్టినప్పుడు సుహాని చూసి కాముగా ఉన్న పిల్లలు పైనున్న అరవింద్ని చూసి ఏడవటం మొదలెట్టారు. అలా 1-2 పిల్లలు కూడా ఏడవకుండా ఉన్నవాళ్ళు సీరియస్గా ఉన్న అరవింద్ని చూసి ఏడవటం మొదలెట్టారు. అక్కడే ఉన్న టీచర్ పరిగెట్టుకుంటూ వచ్చింది. సార్, పిల్లలు ఏడుస్తున్నారు,
కొంచెం స్కూల్ నుంచి మీరు త్వరగా వెళ్ళిపోతే మంచిది అని భయపడుకుంటూ చెప్పి వెనక్కి ఒక అడుగేసింది. చివరికి టీచర్కి కూడా అరవింద్ని చూస్తే భయం వేసింది. సుహా, నువ్వింక క్లాస్కి వెళ్తే మంచిది. నువ్వెంత ఎదురు చూసినా తను రాదు, అరవింద్ సీరియస్గా చెప్పాడు. సుహా చూపులతోనే తండ్రిని కాల్ చేసినట్టు చూశాడు. అలా చూస్తుండగానే టైం అయిపోయింది. అందరూ క్లాస్కి వెళ్ళిపోయారు. టీచర్లు కూడా కనిపించట్లేదు. సుహా తలపైకెత్తి అరవింద్ని చూశాడు. స్కూల్కి వెళ్ళను అన్నట్టు. నువ్వేమీ 3 సంవత్సరాల చిన్నపిల్లాడివి కాదు, 5 సంవత్సరాలొచ్చాయి. చాలా పెద్దవాడివయ్యావు. ప్రామిస్ బ్రేక్ చేయకూడదు, అరవింద్ సీరియస్గా అన్నాడు. సుహా రాయటం మొదలెట్టాడు. సుహా ఇంకా చిన్నపిల్లాడే. 5 ఇయర్స్కి చిన్నపిల్లాడే అంటారు, పెద్దవాడవ్వలేదు. అరవింద్ బాధగా సుహాని చూశాడు. డాడ్, ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు, సుహా మళ్ళీ రాశాడు. అరవింద్ ఏమీ చేయలేక, ఓకే వెళ్ళిపోదామా ఇంటికి అడిగాడు. వెళ్దామని వెనక్కి తిరిగినప్పుడు హాయ్ క్యూటీపై అంటూ మేఘన మాట వినిపించింది. మేఘన నిజంగానే రాకూడదనుకుంది, కానీ సుహాని వదిలిపెట్టాలనిపించలేదు. పొద్దుటే లెగిసి కిచెన్లోని గబగబా సుహాకిష్టమైనవన్నీ చేసింది. అదే బాక్స్ పట్టుకొని కొంచెం లేట్ అయినా వచ్చింది. పిలుపు వినిపించిన వైపు అరవింద్ తిరిగి చూశాడు. మేఘన సుహాకిష్టమైన పింక్ కలర్ డ్రెస్ వేసుకొని సుహా ఇచ్చిన పింక్ కలర్ క్లిప్ పెట్టుకొని వచ్చింది. సారీ క్యూటీపై, లేట్ అయిపోయింది కదా, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావని తెలుసు, అందుకే వచ్చాను. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, తిని స్ట్రాంగ్గా ఉండాలి. నీకోసం జంబో బాక్స్ తెచ్చాను చూడు అంటూ తను తెచ్చిన బాక్స్ సుహా చేతిలో పెట్టింది. అరవింద్ పక్కనే ఉండి కావాలనే సుహా స్కూల్కి వెళ్ళనంటున్నాడు మేఘనాకి చెప్పి సీరియస్గా చూశాడు సుహా వైపు. సుహాకి అరవింద్ మీద చాలా కోపం వచ్చింది. గన్నుంటే పేల్చేయాలనిపించింది. ఆంటీకి కోపం వచ్చి తన్ని చూడ్డానికి రాదేమో అని భయపడ్డాడు. ఎందుకు క్యూటీపై, వెళ్తా అని నాకు మాటిచ్చావు కదా, తప్పకుండా వెళ్తావు కదూ? మేఘన అనగానే సుహా వెళ్తాను అన్నట్టు తలూపాడు. మొండిగా తయారవుతున్నాడు, స్కూలుకెళ్ళడు అన్నాడు అరవింద్. సుహాకి టెన్షన్ వచ్చేసింది. అరవింద్తో ఇంకెప్పుడు మాట్లాడకూడదనుకున్నాడు. కోపంగా చూశాడు. డాడీ అలానే అంటారు, పిల్లలు మొండిగా ఉంటేనే బాగుంటుంది. నా క్యూటీపై చాలా చిన్నోడు, స్కూల్కి వెళ్తాడు కదా అంటూ మేఘన ఎత్తుకునేసరికి అరవింద్ వైపు గర్వంగా చూశాడు సుహా. ఓకే, నా భార్య ఏది చెప్పినా రైటే, ఈవెన్ సుహా నన్ను టీజ్ చేసినా సరే, అరవింద్ మేఘనాకి వినపడేలా అన్నాడు. మేఘన మాట వినపడనట్టు, పద క్యూటీపై, క్లాసెస్కి టైం అయిపోతుంది అంటూ తొందరపెట్టి లోపలికి తీసుకెళ్ళింది. సుహా మేఘనాకి బాయ్ చెప్పి వెళ్తుంటే సుహా కంటే ముందుగా మేఘన ఏడవటం మొదలెట్టింది. ఒక్క రోజులోనే అంత పెద్దవాడైపోయి తన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనిపించింది. వారిద్దరినీ కొంచెం దూరంలో ఒక బ్లాక్ కలర్ కారులోని ఉన్న శేఖర్, మహతీలు గమనిస్తూ ఉన్నారు. మేఘన ఏడవటం చూసి మహతీ కూడా ఏడ్చేసింది. ఏం పర్వాలేదు, సాయంత్రం కల్లా వచ్చేస్తాడు. అరవింద్ మేఘన భుజం మీద చెయ్యేసి ఓదారుస్తున్నాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.